హాయ్ గైస్, వెల్కమ్ టు డే 3 సెషన్ 3 క్లస్టరింగ్ ఇన్ స్నోఫ్లేక్ చెప్పుకుందాం ఈరోజు నేను అనుకున్నట్టే. సో క్లస్టరింగ్ గురించి మాట్లాడుకునే ముందు మైక్రో పార్టీషన్స్ అన్న వాటి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే క్లస్టరింగ్ అనేది ఏంటి? క్లస్టరింగ్ అంటే క్లస్టర్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే జనరలైజ్డ్గా ఎట్లా మాట్లాడతారు క్లస్టరింగ్ అంటే ఏంటంటే ఒక మల్టిపుల్ థింగ్స్ ఇట్లా కలిపి ఉంటే ఇదంతా కలిపి ఒక క్లస్టర్ ఇలా అంటారు. సో క్లస్టరింగ్ అన్న ఇదే. సో స్నోఫ్లేక్లో క్లస్టరింగ్ ఎక్కడ వస్తుందంటే దాని స్టోరేజ్ దగ్గర వస్తుంది అనమాట. స్టోరేజ్ లేయర్ గురించి ఉంది కదా, మనం నిన్న మాట్లాడుకున్న స్టోరేజ్ లేయర్. సో ఈ స్టోరేజ్ లేయర్ దగ్గర క్లస్టరింగ్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటాం. సో ఇది ఒక స్టోరేజ్ ఇట్లా ఉంది. ఇదే మనం ఒక టేబుల్కి రికార్డ్ స్టోర్ చేసాం. రికార్డ్ 1 ఏబిసి, రికార్డ్ 2 బీసీసీ సంథింగ్ ఇట్లా వచ్చింది. 3 సంథింగ్ వచ్చింది. ఇది అంతా ఒక క్లస్టర్ కింద పెట్టుకుంటుంది ఇట్లా. ఇంకోటి సంథింగ్ 4 సంథింగ్ 5 సంథింగ్ 6 క్లస్టర్ అనకూడదు, ఒక పార్టీషన్ కింద పెట్టుకుంటుంది. నేను చెప్పాను కదా, ఒక్కొక్క ముక్కనే ఒక్కొక్క పార్టీషన్ అనుకోవాలి. ఇది ఎందుకు ఇలా పెట్టుకుంటుందిరా నాయన అంటే దీనికి సైజ్ లిమిట్ ఉందన్నమాట. మనది ఇది బ్లాబ్ స్టోరేజ్ అని చెప్పుకున్నాం కదా. సో సైజ్ లిమిట్ అన్నది ఉంటుంది. 50 to 500 MB మాత్రమే ఇది సైజ్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో నువ్వు టేబుల్ అన్నది టెరాబైట్స్లో స్టోర్ చేస్తావు. అప్పుడు మరి ముక్కల కింద స్టోర్ చేయకుండా ఎలా స్టోర్ చేస్తుంది కదా. సో అందుకే ఇది ఒక మైక్రో పార్టీషన్ అవుతుంది, ఇది ఒక మైక్రో పార్టీషన్ అవుతుంది. సో క్లస్టరింగ్ అని అంటే ఏంటంటే ఈ మనం ఇక్కడ అనుకున్నాం కదా, ఇదొకటి అని కలిపితే క్లస్టర్ అనుకున్నాం. సో అలాగే ఈ ఒక రికార్డు ఇట్లా ఎన్ని కలిపితే ఒక క్లస్టర్లో ఫామ్ అవుతుంది అనమాట. సో ఇది ఎలా క్లస్టరింగ్కి హెల్ప్ అవుతుంది, ఈ మైక్రో పార్టీషన్కి క్లస్టర్కి సంబంధం ఎట్లా వచ్చింది అని అంటే, సో ఎప్పుడైతే ఒక సెలెక్ట్ క్వెరీ ఫైర్ అయిందో, సెలెక్ట్ సంథింగ్ స్టార్ ఫ్రమ్ టేబుల్ వేర్ సిటీ ఈజ్ ఈక్వల్స్ టు రాజమండ్రి అనుకుందాం. ఓకే, రాజమండ్రి అనుకుంటే ఇప్పుడు ఇది వెంటనే మన క్లౌడ్ సర్వీసెస్ లేయర్కి వెళ్తుంది ఫస్ట్. అవునా, క్లౌడ్ సర్వీసెస్ లేయర్ ఏం చేస్తుంది, ఆప్టిమైజేషన్ ప్లాన్ రెడీ చేసి అది మనకి విర్చువల్ వేర్ హౌస్ లేయర్కి పంపిస్తుంది. విర్చువల్ వేర్ హౌస్ ఏం చేస్తుంది, ఇప్పుడు టేబుల్ దగ్గరికి వెళ్తుంది. స్టోరేజ్ లేయర్లో ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్ళి, ఏ టేబుల్ అయితే ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి ప్రతి పార్టీషన్ స్కాన్ చేస్తుంది. మనం నిన్న చూసాం, ఒక వీడియోలో చూపించాను మీకు. పార్టీషన్స్ ఎన్ని స్కాన్ అయినాయి, 400 సమ్ ఎక్స్ పార్టీషన్స్ స్కాన్ అయ్యి, అవుట్ ఆఫ్ దోస్ 200 ఎన్నో స్కాన్ అయినాయి ఆ టైంకి కదా. సో అలాగా ఇది ఒక పార్టీషన్ అనమాట. సో 500 MB ఒక్కొక్కటి ఉందనుకుందాం అనుకో, అలా 1 TB కింద ఉంటాయి. అలా ఉంటాయి కదా, చాలా ఉంటాయి, హండ్రెడ్స్ ఆఫ్ ఉంటాయి. సో థౌజండ్స్ ఆఫ్ ఉంటాయి అట్లా. సో నెంబర్ ఆఫ్ ఈ ఆప్టిమైజేషన్ ప్లాన్ ఒకసారి వేర్ హౌస్కి సబ్మిట్ అయ్యాక వేర్ హౌస్ ఏం చేస్తుందంటే వెళ్ళి స్టోరేజ్ లేయర్లో ఉన్న ప్రతి పార్టీషన్ని చెక్ చేసుకుని దీనికి కావాల్సిన రాజమండ్రి ఎక్కడ ఉంది, ఇక్కడ ఒక రాజమండ్రి ఉంది అనుకుందాం. ఈ రెండు ఇక్కడ ఈ పార్టీషన్ చదివి డేటా తెస్తుంది, ఈ పార్టీషన్లో రాజమండ్రి ఉంటే ఇక్కడ నుంచి డేటా ప్రతి పార్టీషన్ చదువుకుంటూ వెళ్ళి రాజమండ్రి ఎక్కడ ఉందో తీసుకొచ్చి ఇవ్వాల్సి వస్తుంది. ఎప్పుడు క్లస్టరింగ్ అన్నది ఆన్లో లేకపోతే. ఎప్పుడైతే క్లస్టరింగ్ ఆన్లో ఉంటే ఏమవుతుంది అంటే, ఇప్పుడు మనం ఏమని చెప్తామంటే దానికి ఫస్ట్ ఒక టేబుల్, ఇప్పుడు మనం క్లస్టరింగ్ ఆన్లో లేకపోయినా ఆటోమేటిక్గా క్లస్టరింగ్ అన్నది స్నోఫ్లేక్ ఎనేబుల్ చేసేస్తుంది ఫస్టే. అంటే ఇప్పుడు ఎలా ఎనేబుల్ చేస్తుంది అంటే, ఇప్పుడు నువ్వు క్రియేట్ టేబుల్ నేమ్ సమ్ కాలమ్స్ డేటా టైప్స్ ఇచ్చేసి క్రియేట్ చేసేసావు. తర్వాత ఇన్సర్ట్ చేసేసావు కదా, ఒక 100 రికార్డ్స్ ఇన్సర్ట్ చేసేసావు. సో ఇది ఎలా తీసుకుంటుంది అంటే, ఫస్ట్ 500 MB అనుకుందాం. అంటే మనకి చెప్పిన లిమిట్ ప్రకారం 500 MB కదా ఒక్కొక్క పార్టీషన్. సో ఇప్పుడు ఏ ఆర్డర్లో అయితే నువ్వు డేటా ఇన్సర్ట్ చేసావో ఆ ఆర్డర్లో 1 by 1 ఫస్ట్ 500 MB ఎక్కడైతే ఉందో అది ఒక మైక్రో పార్టీషన్ అయిపోతుంది అని గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వచ్చిన ఆర్డర్లో ఉన్న రికార్డ్స్ అన్ని సెకండ్ మైక్రో పార్టీషన్ అవుతాయి. ఇలా ఆటోమేటిక్ క్లస్టరింగ్ అన్నది జరుగుతుంది స్నోఫ్లేక్స్లో. ఓకే, దీన్ని ఆటోమేటెడ్ క్లస్టరింగ్ ఇలా జరిగిపోతుంది. ఇప్పుడు ఆటోమేటెడ్ క్లస్టరింగ్ వల్ల నీకు ఉపయోగం ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు నువ్వు రాజమండ్రి అని సెర్చ్ చేసావు. ఇప్పుడు నీకు ఫస్ట్ రికార్డ్ రాజమండ్రి ఇక్కడ ఇన్సర్ట్ చేసావు, ఇంకో రికార్డ్ ఇక్కడ నుంచి ఇన్సర్ట్ చేసావు, ఇంకో రికార్డ్ ఇక్కడ ఇన్సర్ట్ చేసావు. సో ఇప్పుడు ఎట్లయినా ముక్కలు అయిపోయింది, ఇక్కడ ఒక రాజమండ్రి వెళ్ళిపోయింది, ఇక్కడ. అప్పుడు ఎట్లా అయినా ఇది సెర్చ్ చేయాలంటే ప్రతి మైక్రో పార్టీషన్ని స్కాన్ చేయాల్సే వస్తుంది. అవును, టైం అంతా తీసుకుంటుంది. ఇది స్కాన్ చేసి రావాలి, రాజమండ్రి తెచ్చుకోవాలి, ఇది తెచ్చుకోవాలి. ఉపయోగం ఏంటి? లేదు.
క్లస్టరింగ్ ఆటోమేటిక్ అప్లై అవుతుంది. కానీ ఇప్పుడు ఏదన్నా నీకు ఉపయోగపడేగా నువ్వు దాన్ని మౌల్డ్ చేసుకుంటేనే నీకు అది హెల్ప్ఫుల్ కదా. ఇప్పుడు యూట్యూబ్ ఉంది, దాంట్లో ఏమన్నా వస్తాయి, మీకు ఉపయోగపడేలాగా మీరు చదువుకునేవి చూసుకుంటే మీకు హెల్ప్ఫుల్. అలాగే క్లస్టరింగ్ ఆటోమేటిక్ జరుగుతుంది, కానీ మీకు మౌల్డ్ అయ్యేలాగా మీకు హెల్ప్ అయ్యేలా మౌల్డ్ చేసుకోవాలి దీన్ని. అంటే ఎలాగా, రాజమండ్రి మీరు సపోజ్ సిటీ మీదే ప్రతిసారి క్వెరీ రన్ చేస్తున్నారు అంటే సిటీ కాలం మీద ఒకసారి రాజమండ్రి అంటున్నారు, ఒకసారి తాడేపల్లిగూడెం అంటున్నారు, ఒకసారి తణుకు అంటున్నారు, ఒకసారి హైదరాబాద్ అంటున్నారు, ఒకసారి విజయవాడ. సో ఈ క్వెరీ అస్తమానం ఒక సిటీని సెర్చ్ చేస్తుంది టేబుల్లో, అవునా. అప్పుడు మీరు ఏం చేయాలంటే తెలివిగా, ఒరే నాకు ఎలా, నువ్వు ఆటోమేటిక్గా ఏం చేయకు, నువ్వు ఈ కాలం బేస్డ్గానే మైక్రో పార్టీషన్ క్రియేట్ చేయి. అంటే రాజమండ్రి రిలేటెడ్ అన్నిటిని నీ దాంట్లో ఒక దగ్గర పెట్టుకో, హైదరాబాద్ అన్నీ ఒక దగ్గర పెట్టుకో, తాడేపల్లి కూడా ఒక దగ్గర పెట్టుకో. అప్పుడు నేను అడిగినప్పుడు నువ్వు ఈజీగా తీసిస్తావు. నువ్వు ఎలా పడితే అలా చేస్తే నాకు కుదరట్లేదు, టైం పట్టేస్తుంది అని చెప్పుకుంటే మీకు డబ్బులు తగ్గుతాయి. డబ్బులు తగ్గవు యాక్చువల్లీ చెప్పాలంటే, అది మాట్లాడతాం తర్వాత. ఎందుకంటే ఇప్పుడు ఇది సింటాక్స్ చూద్దాం మనం. ఇప్పుడు క్రియేట్ టేబుల్ నేమ్ అని రాశారు, టేబుల్ నేమ్, సమ్ కాలమ్స్ ఇచ్చారు, డేటా టైప్స్ ఇచ్చారు, ఓకే. క్లస్టర్ బై అని లాస్ట్లో రాసి సిటీ కాలమే కదా నువ్వు క్లస్టర్ చేయాలనుకో, ఇలా రాస్తే ఆటోమేటిక్గా టేబుల్ అన్నది సిటీ కాలం బేసిస్ మీదే మైక్రో పార్టీషన్ స్టోర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది, ఓకేనా. ఇప్పుడు రాజమండ్రి రిలేటెడ్ 500 దాటేసి ఉందనుకో ఎంబీ, ఏమవుద్దిరా అంటే ఏమవుద్ది, ఇంకో పార్టీషన్లోకి వెళ్ళిపోతాయి రాజమండ్రి. ఇప్పుడు రాజమండ్రి ఇట్లా వెళ్ళి దాటేసింది పార్టీషన్, నెక్స్ట్ సెకండ్ పార్టీషన్లోకి వెళ్ళిపోతాయి రాజమండ్రి. ఇక్కడ ఎండ్ అయిపోయింది, కానీ నెక్స్ట్ హైదరాబాద్ వచ్చేస్తుంది, హైదరాబాద్. సో దీనివల్ల ఎలా ఉపయోగం అంటే, హైదరాబాద్ కావాలనుకో ఈ పార్టీషన్ నుంచి చదువుతుంది, ఈ పార్టీషన్ నుంచి కూడా చదువుతుంది డేటా. సో 2 పార్టీషన్స్, థౌజండ్స్ ఆఫ్ పార్టీషన్స్ చదివే కంట ఇదొక పార్టీషన్ చదివితేనే కదా హెల్ప్ఫుల్. సో జస్ట్ ఆప్టిమైజేషన్ అనమాట. క్లస్టరింగ్ అంటే ఏం లేదు, ఫాస్ట్ క్వెరీ రెస్పాన్స్, ఫాస్ట్గా డేటా తెచ్చుకోవడం, ఫాస్ట్గా డేటా వేర్ హౌస్కి అందించడం. సో ఈ వేర్ హౌస్ ఎలా ఐడెంటిఫై చేస్తుంది, అదొక క్వశ్చన్ కదా. ఇప్పుడు ఇన్ని పార్టీషన్లు ఉన్నాయంటున్నారు, ఇది రాజమండ్రి పార్టీషన్ అంటున్నారు, ఇది హైదరాబాద్ పార్టీషన్ అంటున్నారు, ఇది సంథింగ్ ఒక తణుకు పార్టీషన్ అంటున్నారు, ఓకేనా. సో ఈ ఐడెంటిఫై ఎలా చేస్తుంది అంటే, ప్రతి మైక్రో పార్టీషన్కి ఒక హెడర్ ఫైల్ అని ఉంటుంది. రాజమండ్రి ఇది మైక్రో పార్టీషన్ అనుకుందాం, దీనికి ఒక హెడర్ ఫైల్, నెక్స్ట్ దానికి ఒక హెడర్ ఫైల్, ఇట్లా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు సో ఈ హెడర్ ఫైల్ని మాత్రమే విర్చువల్ వేర్ హౌస్ చూస్తుంది. జస్ట్ మొత్తం పార్టీషన్ని స్కాన్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతిసారి హెడర్ ఫైల్ని చూసి, హెడర్ ఫైల్లో ఏముంటుందిరా అంటే కాలం ఆఫ్సెట్ అంటే కాలంలో మోస్ట్లీ ఎటువంటి వాల్యూస్ ఉన్నాయి అంటే రాజమండ్రి, హైదరాబాద్ ఇట్లా ఉన్నాయి ప్రతి కాలం గురించి. ఇప్పుడు ఒక టేబుల్ నేను ఒక కాలం బేస్డ్గా చెప్తున్నాను కదా. ఇప్పుడు ఇది ఈ మైక్రో పార్టీషన్లో రాజమండ్రి రిలేటెడ్ రికార్డ్స్ ఉన్నాయి అంటే ఇక్కడ ఐడి సంథింగ్ ఇవన్నీ ఉంటాయి దీంతో పాటు కదా. రికార్డ్స్ అయితే రాజమండ్రి రిలేటెడ్ రికార్డ్స్ అంటే ఇప్పుడు వన్ వాడు రాజమండ్రిలో ఉంటున్నాడు, వాడు సంథింగ్ 20,000 సంపాదిస్తున్నాడు, ఇది ఇట్లా రికార్డ్. సో ఈ రికార్డ్ ఫస్ట్ మైక్రో పార్టీషన్లో ఉంది. సో ఇది ఒక కాలం ఐడి, సిటీ, ఇది శాలరీ కదా. సో ఈ కాలం ఆఫ్సెట్లో ఏముంటుందంటే ఈ ప్రతి కాలం గురించి డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు రాజమండ్రి గురించి ఈ సిటీ అన్న కాలం ఏముందిరా అంటే రాజమండ్రి అని ఉన్నాయి వాల్యూస్. శాలరీ ఎలా ఉందిరా అంటే అన్నీ గ్రేటర్ దాన్ సంథింగ్, లేకపోతే ఒక లెస్ దాన్ ఒక 30,000 లోపలే ఉన్నారు జనం అంతా. ఇలాంటి మెయిన్ డేటా అంతా పెట్టుకొని ఈ హెడర్ ఫైల్ రెడీ ఉంటుంది. ఎందుకంటే వేర్ హౌస్కి వెంటనే డీటెయిల్స్ చెప్పడానికి, అరే ఇదిరా నువ్వు మొత్తం చూడకరా రే, ఇదిరా సంగతి, మొత్తం ఎత్తుక్కుంటే నీకు టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్తుంది. సో ఈ వేర్ హౌస్ ఏం చేస్తుంది, ఫస్ట్ కాలం ఆఫ్సెట్ చూస్తుంది. ఈ సిటీ కాలంకి అదే ఇప్పుడు క్లస్టరింగ్ యాడ్ చేస్తారు మీరు కదా, ఫస్ట్ క్లస్టరింగ్ యాడ్ చేస్తారు సిటీ మీద. ఎందుకంటే మీరు ప్రతిసారి సిటీ బేస్డ్ క్వెరీ రన్ చేస్తున్నారు, వేర్ సిటీస్ ఈక్వల్స్ టు. సో వన్స్ ఇది రన్ అయ్యాక, ఈ క్వెరీ మీరు రన్ చేశాక, టేబుల్ ఎప్పుడైతే క్రియేట్ అయిపోయింది, క్లస్టర్ అయిపోయింది అనుకున్నాక, ఈ క్వెరీ ఎప్పుడైతే రన్ చేశారో వెంటనే వేర్ హౌస్కి క్వెరీ సబ్మిట్ అవుద్ది. ప్లాన్ వేర్ హౌస్కి సబ్మిట్ అయ్యాక అది స్టోరేజ్ లేయర్కి వస్తుంది. స్టోరేజ్ లేయర్కి వచ్చాక హెడర్స్ మొత్తం ఈ పార్టీషన్స్లో ఉన్న ప్రతి హెడర్ని చెక్ చేసి, ఓకే రాజమండ్రి ఇక్కడ ఉంది, సపోజ్ ఇక్కడ కూడా మనం అనుకున్నాం కదా ఇందాక హైదరాబాద్లో కొన్ని రాజమండ్రి కూడా ఉండిపోయినాయి సంథింగ్, ఇక్కడ ఎక్కడో చెప్పాను మీకు ఇక్కడ. సో రాజమండ్రి హైదరాబాద్, ఎందుకంటే 500 MB దాటేసింది, ఇంకో రాజమండ్రి ఇందులో పట్టించాల్సి వచ్చింది. సో ఇక్కడ ఈ పార్టీషన్ చదివినా
ఓకే రాజమండ్రి ఉంది అని తెలిసింది. ఈ పార్టీషన్ హెడర్ చదివినా ఓకే రాజమండ్రి ఉందని తెలిసింది. ఈ పార్టీషన్ హెడర్ చదివితే లేదు రాజమండ్రి. సో మిగతా అన్ని ఇగ్నోర్ చేసి ఈ రెండుది మాత్రమే ఈ వేర్ హౌస్ అన్నది కన్సిడర్ చేసుకుంటుంది. ఓకే కన్సిడర్ చేసుకుని డేటా తీసుకుని ఆ డేటాని మళ్ళీ క్లౌడ్ సర్వీసెస్ లేయర్కి అప్పచెప్పడం జరుగుతుంది. సో ఈ క్లస్టరింగ్ వల్ల బెనిఫిట్ ఎంతైతే ఉందో డబ్బులు కూడా అట్లానే పెళ్తాయి. ఎంత బెనిఫిట్ ఉందో అంత డబ్బులు పెళ్తాయి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు డైరెక్ట్ దాచేస్తున్నావు. డైరెక్ట్ ఎప్పుడైతే డేటా ఇన్సర్ట్ చేసేసావో అప్పుడు నువ్వు ఆల్రెడీ స్ప్లిట్ చేసి ఇవ్వట్లేదు. రాజమండ్రి అన్ని ఒక చోట, హైదరాబాద్ అన్ని ఒక చోట అట్లా ఇవ్వట్లేదు. దానికి ఇచ్చేసి దాన్ని పని చేయమంటున్నావు కదా. క్లస్టర్ పై అని చెప్పి దానికి చెప్పి నువ్వు చేయవే పని అంటున్నావు. అప్పుడు అది లోపల ఫస్ట్ క్రియేట్ చేసేసి నువ్వు డేటా ఇన్సర్ట్ చేసేసాక అది వెంటనే క్లస్టరింగ్ చేయదు. డేటా అయితే క్రియేట్ అయిపోద్ది, టేబుల్ అయితే క్రియేట్ అయిపోతుంది, కానీ బ్యాక్ ఎండ్లో కాసేపు అది రన్ అవుతూ ఉంటుంది. క్లస్టరింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. కొంచెం సేపు ఎక్కువ డేటా ఉందనుకో కొంచెం ఎక్కువసేపు తిరుగుతూ ఉంటుంది. క్లస్టరింగ్ అయిపోయాక నువ్వు నీకు ఎఫెక్ట్ కనబడుతుంది అనమాట. క్లస్టరింగ్ అయిపోయాక ఓకే ఫాస్ట్ వస్తుందని అది నువ్వు చెక్ చేసుకోవచ్చు కూడా. షో టేబుల్స్ కొట్టినా ఏం కొట్టినా నీకు ఆ టేబుల్లో క్లస్టర్డ్ ఆనా ఆఫా ఏకి క్లస్టర్డ్ బై విచ్కి అవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ థింగ్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ క్లస్టరింగ్ అన్నది ఎక్కువ డేటా ఉంది టేబుల్లో. ఓకే అప్పుడు హెల్ప్ఫుల్ అవుతుంది నీకు. ఎందుకంటే తక్కువ డేటా ఉంటే ఏముంది వెంటనే వెళ్ళి తెచ్చుకోవడానికి మళ్ళీ క్లస్టరింగ్ అప్లై చేయాలంటే ఎక్కువ డేటా ఉంటేనే హెల్ప్ఫుల్ అవుతుంది. అది ఒక పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి నీకు ఏ కాలం మీద క్లస్టర్ చేయాలి అన్నది తెలియాలి ఫస్ట్. ఏ కాలం మీద క్లస్టర్ చేయాలి అంటావు ఏంట్రా అంటే ఇప్పుడు ఎంప్లాయీ టేబులే అనుకుందాం మనం. ఎంప్లాయీ టేబుల్ 1 2 3 4 ఇట్లా అనుకుందాం. ఈ ఎంప్లాయీ గాడు ఇట్లా ఆల్రైట్. సో ఇది రాజమండ్రి సిటీ అనుకుందాం. ఓకే శాలరీ అనుకుందాం. సో నువ్వు ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్ మీద క్లస్టరింగ్ చేస్తే ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్క ఎంప్లాయీకి ఒక మైక్రో పార్టీషన్ అంతే కదా. మరి అలాగే సిటీ మీద క్లస్టర్ చేస్తే ఒక గ్రూప్ ఆఫ్ సిటీ రిలేటెడ్ ఒక మైక్రో పార్టీషన్ కదా. సో నేనేమంటా అంటే ఇప్పుడు ఏ క్వెరీ మీరు ఎక్కువసార్లు రన్ చేయగలుగుతారు, దేని మీద వేరే ఎక్కువసార్లు అప్లై చేయబోతున్నారు అన్న దాని బేసిస్ మీద మీరు డిసైడ్ అవ్వండి దేని మీద క్లస్టర్ చేయాలి, దేని మీద క్లస్టర్ చేయొద్దు అన్నది, ఏ కాలం అన్నది. ఓకే ఇది క్లస్టరింగ్ గురించి. ఓకే ఇప్పుడు చూడండి ఒక ఎగ్జాంపుల్స్ క్విక్గా చూపించేస్తాను. సో మీరు చూస్తే స్నోఫ్లేక్ ఇంటర్ఫేస్ అనమాట. ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి జస్ట్ వర్క్ షీట్ అనమాట. సో ఏ రోల్ ఉన్నది పైన మీకు కనిపిస్తుంది ఇక్కడ. ఏ రోల్తో రన్ చేస్తున్నారు, ఏ వేర్ హౌస్తో రన్ చేస్తున్నారు, ఏ డేటాబేస్ మీద రన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇది ఒక క్రియేట్ స్టేట్మెంట్ అనమాట. పైన ఉన్నది క్రియేట్ టేబుల్ నేమ్. లాస్ట్లో నేను క్లస్టర్ బై రాశాను కదా ఒక కాలం. ఇక్కడ రాశాను చూసారా, క్రియేట్ టేబుల్ నేమ్ క్లస్టర్ బై సిటీ. వీడు అట్లానే క్రియేట్ టేబుల్ నేమ్ కాలమ్స్ క్లస్టర్ బై సమ్ కాలం ఇచ్చాక అదే టేబుల్ని వీడు షో టేబుల్స్ చేస్తున్నాడు. అంటే క్లస్టర్ బై అప్లై అయిందా లేదా అని చూడడానికి. సో ఇది షో టేబుల్ చేసిన తర్వాత వచ్చిన క్వెరీ అనమాట. వన్ ఆఫ్ ద కమాండ్ చూసారా ఇక్కడ, కాలం చూసారా, క్లస్టర్ బై ఏ కాలం అయితే ఇచ్చారో ఆ కాలం చూపిస్తుంది. అండ్ ఆల్సో ఆటోమేటిక్ క్లస్టరింగ్ గురించి చెప్పాను కదా నేను, అది కూడా ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది టేబుల్కి. సో ఈ టేబుల్ మీద క్లస్టరింగ్ జరిగిందనమాట ఈ కాలం మీద. సో నెక్స్ట్ అన్నది నేను ఒక కాలం మీద క్లస్టరింగ్ చేసేసాను బ్రో. అది నాకు పని చేయట్లేదు, వేరే కాలం మార్చాలి. ఎందుకంటే వేస్ట్ ఆ కాలం మీద క్లస్టరింగ్ చేసి బోల్డ్ మైక్రో పార్టీషన్స్ కాదు కానీ లైక్ డేటా అన్నది అక్రాస్ మైక్రో పార్టీషన్స్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు సిటీ రాజమండ్రి చాలా ఉన్నాయి అనుకుందాం. రాజమండ్రి అట్లా మోస్ట్ ఆఫ్ ద థింగ్ రాజమండ్రి ఉంది. సో అన్నీ దానికి చెక్ చేయాల్సి వస్తుంది రైట్. సో వేస్ట్ కదా అంత చేసి అన్నిటిలోకి మైక్రో పార్టీషన్లోకి డేటా వెళ్ళిపోతాయి. సో నాకు వేస్ట్లో మార్చాలి, వేరే కాలం ఎత్తుక్కొచ్చాను నేను, దాని మీద క్లస్టరింగ్ చేద్దాం అనుకుంటే నువ్వు ఆల్టర్ చేయొచ్చు. ఆల్టర్ కమాండ్ యూజ్ చేసి క్లస్టర్ కీని ఆల్టర్ చేసి నెక్స్ట్ రీక్లస్టరింగ్ చేసి ఆన్ చేసుకోవచ్చు. అంటే అప్పుడు ఇక్కడ క్లస్టర్ బై మారిపోతుంది అనమాట. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఇక్కడ 25 లైన్లో ఆల్టర్ టేబుల్, సేమ్ అదే టేబుల్ని ఆల్టర్ చేసి క్లస్టర్ బై ఈ 2 కాలమ్స్ యాడ్ చేస్తున్నాడు. యాడ్ చేశాక ఆల్టర్ టేబుల్ నేమ్ రీక్లస్టర్ అని కొట్టాలి. అప్పుడు బ్యాక్ ఎండ్లో స్నోఫ్లేక్ రీక్లస్టరింగ్ చేస్తుంది. నువ్వు ఇట్లా ఆల్టర్ టేబుల్ నేమ్ అని కొడేసి అయిపోయింది అంటే అవ్వదు. నువ్వు రీక్లస్టరింగ్ అన్న కమాండ్ కూడా రాయాలి. అప్పుడే
ఆల్టర్ టేబుల్ జరుగుతుంది. ఓకే, అది చేసి నువ్వు మళ్ళీ అదే క్వెరీ షో టేబుల్స్ క్వెరీ చెక్ చేస్తే నీకు మారిపోయి ఉంటుంది. అది కూడా చూపిస్తా ఒక్క నిమిషం. ఇదిగోండి చూడండి, ఇప్పుడు వీడు ఇంకో కాలంతో రీక్లస్టరింగ్ చేశాడు. సో క్లస్టర్పై ఇక్కడ మారిపోయింది చూడండి. ఏ కాలం 2 కాలమ్స్ అనమాట. ఒక్కటే కాలంతో చేయాలని లేదు, మల్టిపుల్ కాలమ్స్. ఎంకే సెగ్మెంట్కి నెక్స్ట్ ఇంకో కాలం క్లస్టర్ కీలో సబ్స్ట్రింగ్ అనమాట. సబ్స్ట్రింగ్ అంటే క్లస్టర్ కీలో ఫస్ట్ 6 డిజిట్స్ ఉన్న మాత్రమే తీసుకుని దాంతో కలిపి ఈ ఎంకే సెగ్మెంట్ ఈ 2 వాల్యూస్ ఎప్పుడైతే మ్యాచ్ అవుతున్నాయో అవన్నీ తీసుకొచ్చి ఒక దాంట్లో పెట్టు, ఒక మైక్రో పార్టిషన్లో పెట్టు అని చెప్తున్నాడు అంతే. ఓకే, సో ఇది గైస్ డే 3 గురించి, క్లస్టరింగ్ గురించి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఆల్సో కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ ఏమైనా చేయగలిగితే ఇది వేరే వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది, మీతో పాటు ఇంకో 4 నేర్చుకున్నట్టు అవుతుంది కదా. అంతే. థ్యాంక్ యూ, బై.